హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? నేను మీ అనూష. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు రుచులు. ఈరోజు చికెన్ పిజ్జాని ఇంట్లోనే ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో తెలుసుకుందాము. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ చాలా ఫేవరెట్ ఫుడ్ కదా. ఇప్పుడు ఎలాగో ఈ కరోనా టైంలో మనం బయట నుంచి తెచ్చుకోవటం అంత సేఫ్ కాదు కాబట్టి ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చూపిస్తున్నాను ఈరోజు. ముందుగా 1 కప్ మైదా తీసుకున్నాను. అందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వచ్చేసి సాల్ట్ వేసుకోవాలి, హాఫ్ టీ స్పూన్ వచ్చేసి బేకింగ్ సోడా, హాఫ్ టీ స్పూన్ వచ్చేసి బేకింగ్ పౌడర్, కొంచెం షుగర్ వేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులో కొంచెం కొంచెంగా పెరుగు వేసుకుంటూ కలుపుకోవాలి. ఇందులో వాటర్ ఏమి యాడ్ చేయొద్దండి, ఓన్లీ పెరుగుతోటే ఇది మొత్తం మిక్స్ చేసుకోవాలి. సరిపోయినట్టుగా చూసుకుంటూ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపైన ఒక మూత పెట్టేసుకొని ఒక అర్ధగంట సేపు పాటు దీన్ని నానబెట్టుకోవాలి. అప్పుడు పిజ్జా అనేది చాలా స్మూత్గా వస్తుంది. ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంటుంది కదా, దాన్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. అదంతా శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత అందులోకి 1 టీ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, ఒక హాఫ్ టీ స్పూన్ వచ్చేసి సాల్ట్ వేసుకోవాలి, 1 స్పూన్ కారం వేసుకోవాలి, ఒక పించ్ ఆఫ్ పసుపు వేసుకోవాలి, 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో గరం మసాలా యాడ్ చేసుకోవద్దండి, ఎందుకంటే ఫ్లేవర్ అంతా వేరేలాగా ఉంటుంది. మనం పిజ్జా తినేటప్పుడు ఆ టేస్ట్ అంతా మారిపోతుంది కాబట్టి గరం మసాలా వేసుకోకూడదు. ఆ తర్వాత స్టవ్ పైన కళాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అది కొంచెం హీట్ అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. ఇది ఒక 10 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా డ్రై అయిపోవాలన్నమాట. గ్రేవీ అనేది ఏమాత్రం ఉండకూడదు, మొత్తం డ్రై అయిపోవాలి పీసెస్. ఇట్లా గంటతో ఒకసారి ఇట్లా నొక్కి చూస్తాను, అందుకని మొత్తం మెత్తగా అయిపోయింది. ఇప్పుడు దీన్ని సపరేట్గా ప్లేట్లో తీసి పెట్టేసుకున్నాను. ముందుగా మనం తడిపి పెట్టుకున్న మైదా పిండి మిక్సర్ ఉంది కదా, ఇదంతా ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు చపాతీ పీట మీద కొంచెం మైదా వేసుకొని దానిపైన దీన్ని కొంచెం మందంగానే ఒత్తుకోవాలండి. చపాతీలాగా పలచగా కాదు, కొంచెం మందంగానే ఒత్తుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మందంగా పిజ్జా బేస్ అనమాట. ఇది బయట కూడా పిజ్జా బేస్లు విడిగా దొరుకుతాయండి సూపర్ మార్కెట్లో, అవి కూడా తెచ్చుకొని వాడుకోవచ్చు. కానీ నేను హోమ్ మేడ్గా ప్రిపేర్ చేద్దామని చెప్పేసి నేనే ప్రిపేర్ చేశాను. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఫోర్క్ తీసుకొని అక్కడక్కడ హోల్స్ పెట్టుకోవాలండి, ఎందుకంటే మనం అది బేక్ చేసేటప్పుడు పైకి పొంగకుండా ఉండటం కోసం అని చెప్పేసి ఫోర్క్తో ఘాట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో బటర్ కానీ కొంచెం ఆయిల్ కానీ వేసుకోవాలి. అది వేసుకున్న తర్వాత ఈ పిజ్జా బేస్ అందులో వేసేసి ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువసేపు ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఫ్రై అయిన వైపు కాకుండా రెండో వైపు తిప్పుకొని దాన్ని ఇప్పుడు పిజ్జా కోసం ప్రిపేర్ చేసుకుందాము. తర్వాత దానిపైన ఫస్ట్గా పిజ్జా సాస్ నేను అప్లై చేస్తున్నాను. ఇది హోమ్ మేడ్ కూడా తయారు చేసుకోవచ్చండి, తర్వాత నేను చూపిస్తాను వేరే రెసిపీలోకి. నేనైతే బయట నుంచే తీసుకొచ్చాను ఆ పిజ్జా బేస్ని, అది వేసుకోవాలి. తర్వాత లేకపోతే మీరు టమాటా సాస్ అయినా వేసుకోవచ్చు. అది మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొంచెం చీజ్ వేసుకోవాలి. నేను ఇక్కడ మొజరెల్లా చీజ్ వాడుకున్నాను. తర్వాత కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. దానిపైన కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. ఇది తింటూ ఉంటే చాలా బాగుంటుంది అనమాట, కొంచెం ఘాటుగా, కొంచెం వెజిటబుల్స్ తోటి చికెన్ ఫ్లేవర్ తోటి చాలా బాగుంటుంది. దానిపైన కొంచెం ఆరిగానో వేసుకోవాలి. ఇది మాత్రం అసలు స్కిప్ చేయొద్దండి, ఆరిగానో అనేది చాలా ఇంపార్టెంట్ పిజ్జాకి. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్, పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న టమాటా పీసులు కూడా పెట్టుకోవాలి వరుసగా. తర్వాత పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా పెట్టుకోవాలి వరుసగా. ఈ విధంగా తయారైన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, అది ఒక్కొక్క పీస్ని దాని మీద పెట్టుకోవాలి, స్ప్రెడ్ చేసుకోవాలి మంచిగా. తర్వాత ఆలివ్స్ ఉన్నాయి కదా, అవి పెట్టుకుంటున్నాను. నేను గ్రీన్ ఆలివ్స్ వాడానండి, మీ దగ్గర బ్లాక్ ఉన్నా కానీ అవిగైనా వాడుకోవచ్చు. ఏ ఆలివ్స్ అయినా టేస్ట్ ఒకలాగే ఉంటుంది, నేను ఇవి తీసుకున్నాను. తర్వాత కొంచెం పెప్పర్ వేసుకుంటున్నాను పైనుంచి. తర్వాత కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన కొంచెం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని దానిపైన ఇప్పుడు ఈ పిజ్జా బేస్ని పెట్టుకోవాలి. ఇప్పుడు పైనుంచి మళ్ళీ కొంచెం చీజ్ వేసుకుంటున్నాను. చీజ్ ఎంత వేసుకుంటే పిజ్జాకి అంత టేస్ట్ ఉంటుందండి. పిజ్జా పైన ఇప్పుడు వేసుకొని చీజ్ వేసుకొని తర్వాత దానిపైన మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు దీన్ని ఉంచుకుంటే సరిపోతుందండి, ఎక్కువ టైం కూడా పట్టదు దీనికి.
చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను దీన్ని ప్లేట్లో తీసి కట్ చేస్తున్నాను. చాలా డెలిషియస్గా ఉందండి, చాలా టేస్టీగా ఉంది. మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాము. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తెలుగు రుచులు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.